కానీ మిమ్మల్ని మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్న టైంలో ఫినాన్షియల్ స్టేటస్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వడమో లేదంటే పేరెంట్స్ నుంచి ఎడ్యుకేషన్ చదువుకొని అవ్వచ్చు కదా అనడమో ఇలాంటి మాటలు కూడా కొన్ని ఫేసింగ్ ఉండొచ్చు కదా ప్రతి లైఫ్లో. మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా మరి? నా లైఫ్లో అంటే అండి ఫినాన్షియల్గా అందరికీ ఉండే ప్రాబ్లమ్స్. అవును, ఇండస్ట్రీ అంటే ఇంకా అందరికి తెలిసింది, అది ఫినాన్షియల్గా అందరికీ ఉంటుంది. కాకపోతే నేను ఇంటికి వెళ్ళి 4 years అయిపోతుందండి. దాదాపు కరెక్ట్గా అనుకుంటే 6 years 6-7 అవుతుంది. మధ్యలో మా మామయ్య గారు చనిపోయిన తర్వాత వెళ్ళొచ్చాను. ఫినాన్షియల్గా ఎంత కష్టంగా ఉన్నా కూడా నేను ఏ రోజు ఇంటికి ఫోన్ చేయనండి. ఇంటికి ఫోన్ చేసి అడగడాలు అలా ఎప్పుడూ లేదు. సో మాటలు అంటే నాకు 1 year ఉండి వెళ్ళానండి హైదరాబాద్లో. డాన్సర్ అవుదాను 1 year ఉండి 1 year ఉన్నాను. ఇందులో మళ్ళీ 1.5 year వేస్ట్ అయిపోయింది. అది ఇప్పుడంటే ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది, నెంబర్లు ఈజీగా దొరుకుతున్నాయి, మెసేజ్ చేసి వెళ్ళిపోవడానికి ఉంది. అప్పుడు అలా లేదండి. నేను వచ్చిన 2018లో. అప్పుడు అలా లేదు. మాస్టర్లో ఇలా ఇన్స్టాగ్రామ్లో అంత లేదనమాట. ఇప్పుడు డీకి వెళ్ళడం కూడా కష్టం అయిపోయింది అప్పుడు. సో 1.5 year వేస్ట్ అయిపోయింది. ఎవరి దగ్గర నాకు రావట్లేదు ఉంది, ఎవరి దగ్గరికి వెళ్దామన్నా కూడా ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎవరి స్టూడియోలు ఎక్కడ ఉంటాయో తెలియదు. సో ఆ 1.5 year వేస్ట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి బక్కగా అయిపోయానండి. ఇప్పుడు బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంటికి వెళ్ళాను అనమాట. మా అమ్మ ఇలాగ ఏదో ఇంట్లో చేసినప్పుడు ప్రసాదం పక్కన ఇంట్లో ఇచ్చి రాపు అని చెప్పి పంపించింది అనమాట. పంపించినప్పుడు మా రిలేటివ్స్ వాళ్ళు పంపించినప్పుడు ఇవ్వడానికి వెళ్ళాను అనమాట. నా హెల్త్ బాగాలేదు, అలా బక్కగా అయిపోయాను, అసలు ఎలా ఉన్నావు, తినట్లేదా, ఇవన్నీ ఏం లేవు వాళ్ళకి. ఇస్తున్నప్పుడు ఒక మాట అన్నారండి, ప్రసాదం ఇచ్చాను, ఏం చేస్తున్నారా అంటే నేను ఇట్లా హైదరాబాద్ వెళ్తాను డాన్సర్గా అంటే, నేను వచ్చి 1 year అవుతుంది. అప్పుడు ఏం సాధించి వెళ్ళి ఎంత సంపాదిస్తున్నావు, దేనికిరా అని చెప్పి ఒకలా అన్నారనమాట. సో అది బాగా హార్ట్గా తీసుకుని అప్పటి నుంచి ఇంట్లో కాదు కదా, ఊరికి కూడా అడుగు పెట్టలే, ఇంకా ఊర్లో కూడా అడుగు పెట్టలేదు. సో అలా చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అవన్నీ ప్రూవ్ చేసిన తర్వాత ఊరికి వెళ్దాం, మా ఊరికి వెళ్దాం అని చెప్పి అప్పటి నుంచి ఊర్లో కూడా అడుగు పెట్టలే నేను.